హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అనార్కలి డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను, వాచ్ చేయండి. ఇప్పుడు మనకి స్పేస్ సిల్క్స్తో డ్రెస్ అనేటివి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో అందుకోసం నేను 4 మీటర్ బిట్ అయితే తీసుకున్నాను. ఇది కంప్లీట్గా 4 మీటర్స్ అయితే ఉంది. సో దీనికి కొంచెం ఎక్స్ట్రా లుక్ యాడ్ చేయడం కోసం ఇక నేను లేస్ని అయితే పర్చేస్ చేశాను. ఇది నేను మీషోలో నుంచి పర్చేస్ చేశాను. జస్ట్ మనకి అండర్ బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి లింక్ అని. సో మీకు లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మనకి 36 మీటర్స్ వచ్చేసి 150 రూపీస్లో అయితే వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ కాటన్ లైనింగ్ వచ్చేసి 1 మీటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం యోక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. దీన్ని నేను నానబెట్టేసుకొని ఆరేసుకొని ఐరన్ చేసుకొని అయితే యూస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 కూరలు ఒకవైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి క్లాత్ని. ఇప్పుడు క్లోజ్డ్ వచ్చేసి మన సైడ్ వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఆపోజిట్ వచ్చేసి ఓపెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ కింద మనకి ఎడ్జెస్ అనేటివి ఈక్వల్గా ఉండడం కోసం ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి. అలాగే కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకోండి. దాని మీద యోక్ పార్ట్ అండ్ బాటమ్ని అటాచ్ చేసుకోవడం కోసం మెజర్మెంట్స్ వచ్చేసి సైడ్లో మెన్షన్ చేస్తాను. చూడండి, ఇక్కడ వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి చూపించడం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం మార్జిన్ ఏదైతే లైన్ మార్క్ చేసుకున్నామో ఆ లైన్ దగ్గర నుంచి మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 14 ఇంచెస్ బాడీ లెంత్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. అగైన్ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటున్నాను షోల్డర్స్ జాయింట్స్ కోసం. సేమ్ అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో అగైన్ 14 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఆ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని లైన్స్ మార్క్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు స్కేల్ తీసుకొని ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ నెక్సే పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను 34 సైజ్ వాళ్ళకు. మీ చెస్ట్ సైజ్ వచ్చేసి 30 అనుకోండి. 5 ఇంచెస్ అయితే తీసుకోండి. మీకు 36 కంటే ఎబో సైజ్ అనుకోండి. 40 సైజ్ వాళ్ళకైతే మనం షోల్డర్ 6 ఇంచెస్ అలా తీసుకోవాలి. ఇక నేను 5.5 తీసేసుకొని అగైన్ 1/2 ఇంచు హ్యాండ్స్ అండ్ షోల్డర్స్ని జాయిన్ చేసుకోవడానికి ఖర్చు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్జిన్ పాయింట్ దగ్గర నుంచి మీకు ఎంత షోల్డర్ కావాలంటే అంత మార్క్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నేను 2.5 ఇంచ్ షోల్డర్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. సో మిగిలింది మొత్తం నెక్ విడ్త్కి అయితే పెట్టేసుకుంటున్నాను. 3.1 ఇంచెస్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు నెక్ డీప్ ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచ్ పెట్టాలనుకుంటున్నాను. మీరు 8 ఇంచ్ 9 ఇంచ్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 7.5 దగ్గరకు ఒక పాయింట్ మార్క్ చేసుకొని ఇక్కడ పైన మనకి నెక్ విడ్త్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1/2 ఇంచ్ కానీ 0.75 కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 3.5 దగ్గరికి ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం మార్క్ చేసే ఏ షేప్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకొని దీంట్లో మీకు నచ్చిన షేప్ని మార్క్ చేసుకోవచ్చు. మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ పెట్టుకోండి, లేదంటే రౌండ్ మార్క్ చేసుకోవచ్చు, లేదంటే పాట్ షేప్ మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రౌండ్ షేప్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఈ సైజ్ వాళ్ళకు. ఇది ఫిక్స్డ్ అని చెప్పాను, మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. ఇక్కడ మనకి ఎంతైతే షోల్డర్ ఉంటుందో అంతే కింద కూడా మార్క్ చేసుకుంటే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. సో ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఒక లైన్ మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక స్ట్రైట్గా చెస్ట్ లైన్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం చెస్ట్ని అయితే మార్క్ చేసుకుందాము. ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 ఇంచెస్ అయితే ఉంది. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టేప్ని ఫస్ట్ 34 ఇంచెస్ దగ్గరకు ఒక ఫోల్డ్ చేసుకోండి. అగైన్ ఆ ఫోల్డింగ్ని తీసుకొచ్చి 34 ఇంచెస్ దగ్గర ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనకి ఫోల్డింగ్ 34 ఇంచెస్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక పాయింట్ మార్క్ చేసుకుంటే మనకి 4వ భాగం అనేది వచ్చేస్తుంది. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు క్యాలిక్యులేట్ కూడా చేసుకోవచ్చు. ఇది మనకి బాడీ మెజర్మెంట్స్ కాబట్టి కంపల్సరీగా లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కానీ 0.75 కానీ. 1/2 ఇంచ్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. 0.75 అంటే కొంచెం లూజ్ ఉంటుంది అనమాట. సో మీకు ఏ ఫిట్టింగ్ కావాలంటే ఆ ఫిట్టింగ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి మీకు ఎంత మార్జిన్ కావాలంటే అంత మార్క్ చేసుకోవచ్చు. ఇక నేను 2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను మార్జిన్. ఇప్పుడు ఆర్మ్ హోల్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మనం ఏదైతే ఇక్కడ ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్కి ఎగ్జాక్ట్గా లైన్ మీదకి ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో మిడ్ పాయింట్ దగ్గరికి ఫస్ట్ ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ తీసుకొని మనకి ఈ మిడ్ పాయింట్ అండ్ చెస్ట్ పాయింట్ ఎక్కడైతే ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ మీద మనం ఇక్కడ తిప్పుతూ ఉంటే ఎక్కడైతే పర్ఫెక్ట్గా మీట్ అవుతాయో అక్కడికి ఇక్కడ షేప్ని నీట్గా రౌండ్ని అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఎవరికన్నా ఇలాంటి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్స్ కావాలి
కావాలనుకుంటే ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఆర్మ్ హోల్ని నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత నడుము కొలతను అయితే మార్క్ చేసుకుందాము. ఇక్కడ మనకి నడుము కొలత వచ్చేసి 29 ఇంచులు. 29 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.25 దగ్గరికి ఫస్ట్ ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ లూజింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ లూజింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అక్కడ నుంచి మనం మనకి బ్యాక్ డాట్స్ కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఖర్చు పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఎగ్జాక్ట్ గా 2 ఇంచెస్ ఇక్కడ కూడా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సైడ్ ఫిట్టింగ్ లైన్స్ అనేటివి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి నడుము దగ్గర మంచిగా ఫిట్టింగ్ ఉండడం కోసం కంపల్సరీగా క్రాస్ అనేది తీయాలి. సో ఇక నేను ఫస్ట్ ఏదైతే లైన్ మార్క్ చేసుకున్నామో స్ట్రైట్ లైన్, అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి సైడ్ ఫిట్టింగ్ లైన్ వరకు ఇలా టేప్ని పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఆ టేప్ని లైన్ మీదకి పెట్టేసామనుకోండి, మనకి మిడ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడికి ఫస్ట్ ఒక పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్ పాయింట్ కోసం 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కాబట్టి ఏదైనా ఒక ఇంచ్ దగ్గర ప్లేస్ చేసుకొని అటు సైడ్కి హాఫ్ ఇంచ్, ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము డాట్ పాయింట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి మార్జిన్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి 3.5 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పైకి కొంచెం క్రాస్ తీయాలని మార్క్ చేసుకున్నాం కదా కార్నర్లో. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ ఏదైతే పాయింట్ మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు స్కేల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ మార్క్ చేసుకుంటే మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది, సాగినట్టు కిందికి లేకుండా. సో ఇలా నీట్గా మార్క్ చేసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కట్ చేసేసుకోవాలి. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం జస్ట్ ఒక్క పాయింట్ అనేది డౌన్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పడం అయితే మర్చిపోయాను. ఈ పాయింట్ అనేది మీరు కట్ చేయకముందే చూసుకోవాలి. ఇక్కడ మనకి చంక రౌండ్ బాడీ మెజర్మెంట్లో తీసుకుంటాం కదా, మీ చంక రౌండ్ ఎంతైతే ఉంటుందో దానికి +1 అనేది లూజింగ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంతైతే లూజింగ్ వస్తుందో అంత డివైడెడ్ బై 2 చేసుకున్న తర్వాత ఆ వచ్చిన ఆర్మ్ రౌండ్ అనేది మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి. ఇక్కడ మనం ఎక్కడైతే స్టిచ్ వేస్తామో అంత మార్జిన్తో ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా నాకు 16 ఇంచెస్కి +1 యాడ్ చేసుకుంటే 17 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 8.5 అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఒకవేళ మీకు చంక రౌండ్ అనేది పెద్దగా అయిందనుకోండి, అప్పుడు ఎంతైతే పెద్దగా అయితే అంత పైకి మార్క్ చేసుకొని అగైన్ రౌండ్ అనేది నేను ముందు ఎలా చెప్పానో అలా మార్క్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆర్మ్ రౌండ్ అనేది చిన్నగా అయిందనుకోండి, ఇక్కడ నుంచి ఎంతైతే చిన్నగా అవుతుందో ఆ లైన్ దగ్గర నుంచి కిందికి మార్క్ చేసుకొని సేమ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ మిడిల్ని మార్క్ చేసుకొని ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది మీరు కట్ చేయకముందే నీట్గా ముందే అడ్జస్ట్ చేసుకొని రౌండ్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. మనకి చంక రౌండ్ అండ్ చెస్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతే షోల్డర్స్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్ దగ్గర మాత్రము మీరు ముందే కట్ చేసుకునే వాళ్ళు చూడండి, మనం ఏదైతే రౌండ్ మార్క్ చేసుకున్నామో దానికంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోండి. లేదు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా మీరు పైపింగ్ స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది ఎక్కడైతే రౌండ్ మార్క్ చేసుకున్నామో దాని మీద ఎగ్జాక్ట్గా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని డ్రాఫ్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా పేపర్ మీదనే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ అనేది జాయింట్ అవుతుంది కాబట్టి దానికి మార్జిన్ అనేది కావాలి. సో మనం మెయిన్ క్లాత్ మీద డైరెక్ట్ కట్ చేస్తే మనకి టైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఫ్లాట్ అయిపోతుంది అనమాట ఫ్రంట్ ప్రిన్సెస్ కట్. చూడండి ఫస్ట్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ పైన ఒకటి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఎగ్జాక్ట్గా ఈ కార్నర్ దగ్గరికి బ్యాక్ పార్ట్ని నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ విడ్త్ని అలాగే షోల్డర్ రౌండ్ని అలాగే చెస్ట్ పాయింట్ని కూడా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో ఎటువంటి పని ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ మనము చంక రౌండ్ దగ్గర ఫస్ట్ ఇక్కడ స్కేల్తో ఎల్ షేప్ని అయితే మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ లోతు తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ మార్క్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఆర్మ్ డౌన్ ఎంతైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా టేప్ని ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ మిడ్ పాయింట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇది మనం డీప్ నెక్స్ కాబట్టి 3 లైన్స్ అనేది లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా కొంచెం లోతు తీయడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు లేకుండా
పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్ అనేది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి మనం ఏదైతే లోతు తీసుకున్నామో ఆ పాయింట్ని బేస్ చేసుకొని దీని మీదకి క్రాస్ లైన్ అనేది మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఆర్మ్ హోల్ అనేది. సో ఇప్పుడు ఆ మిడ్ పాయింట్ అండ్ చెస్ట్ పాయింట్ని బేస్ చేసుకొని అగైన్ ఫ్రెంచ్ కర్వ్ని యూజ్ చేసుకొని మనకి ఎక్కడైతే ఈ 2 పాయింట్స్ ఫ్రెంచ్ కర్వ్లో ఎక్కడైతే బాగా ఫిట్ అవుతాయో అక్కడ రౌండ్ అనేది మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ లోత్ అనేది వచ్చేస్తుంది. సో ఒక్క ముడతలు కూడా లేకుండా మనకి చంకకి పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఎంతైతే షోల్డర్ ఉంటుందో ఆ షోల్డర్ మిడ్ పాయింట్ని నీట్గా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అపెక్స్ పాయింట్ అండ్ లెంత్ని అయితే మార్క్ చేసుకుందాము. ఇక్కడ మనకి అపెక్స్ పాయింట్ ఎంత ఉంటుందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పైన షోల్డర్స్ కోసం 1/2 ఇంచ్ మార్జిన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా అపెక్స్ పాయింట్ వచ్చేసి 9.5, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గరకు ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. మనకి లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, 14 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇక నేను ఎగ్జాక్ట్గా 15 ఇంచెస్ దగ్గరకు ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడైతే పాయింట్స్ మార్క్ చేసుకున్నామో అక్కడ ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్స్ అయితే మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ మనం చెస్ట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకుందాం. చూడండి మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి 34.5 ఇంచెస్ అయితే ఉంది. సో మనకి 34.5 మార్క్ చేసుకోవడం అంత పాసిబుల్ అవ్వదు కాబట్టి 35 చేసేసుకొని 3.5 మార్క్ చేసుకుంటున్నాను. అంటే మీ చెస్ట్ రౌండ్ ఎంత ఉంటే దానికి డివైడెడ్ బై 10 చేసుకొని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 3.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత అయితే మార్క్ చేసుకుంటున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని కింది లైన్ మీద మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 3.5 కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ దగ్గరకు ఒక పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు డాట్ పాయింట్ ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఈ సైజ్ వాళ్ళకు 2.5 డాట్ పాయింట్ అనేది తీసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ మీరు ట్రయాంగిల్ షేప్ని అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఈ లైన్ మీద ఎగ్జాక్ట్గా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఒక మిడ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ కూడా నీట్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ప్రింట్ షేప్ని ఎలా మార్క్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. అగైన్ ఇక్కడ నుంచి ఆ లైన్ మీదకి ఫోల్డ్ చేసుకుంటే ఇంకొక మిడ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి కింది నుంచి ఫస్ట్ మిడ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కూడా ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం కట్ ఉండాలి. సో ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని మనం నీట్గా రౌండ్ని అయితే మార్క్ చేసుకోవాలి. అంటే ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని నీట్గా ఫ్రెంచ్ కర్వ్ సెట్ చేసుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక్క 1 పాయింట్ అనేది ఇలా కొంచెం క్రాస్ వెళ్ళాలన్నమాట పైన. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా నీట్గా ప్రింట్ షేప్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లైన్ పైన మనకి కర్వ్ తీసుకున్నాం కదా, లోతు తీసుకున్నాం కదా, అక్కడ మనము పైకి ఒక 1/2 ఇంచ్ దగ్గరకు ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే పర్ఫెక్ట్గా మీట్ అవుతుందో సో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ కింద ఏదైతే ట్రయాంగిల్ షేప్ ఉందో అక్కడికి లైన్ అనేది ఇలా నీట్గా మ్యాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ మీద టేప్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది ఏ సైజ్ వాళ్ళకైనా ఫిక్స్డ్, ఇక్కడ ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని మనము ఫ్రెంచ్ కర్వ్ని నీట్గా సెట్ చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా మీట్ అయ్యేలాగా. సో మనకి ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ నీట్గా ప్రింట్ షేప్ని అయితే మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి కొంచెం కర్వ్ అనేది సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడ నేను కొంచెం కర్వ్ చేసి నీట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. సో అగైన్ అలాగే ఇక్కడ ఈ ట్రయాంగిల్ పాయింట్ దగ్గర నుంచి ఈ ఫ్రెంచ్ కర్వ్లోకి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మ్యాచ్ చేసేసేయండి. ఈ మిగిలింది మొత్తం మనకి కటింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది మనకి 2 పార్ట్స్ అనేటివి ఫ్రంట్ స్కర్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఆర్మ్ హోల్ దగ్గర మనకి 34 సైజ్ వాళ్ళకు మనకి ప్రింట్ షేప్ ఏదైతే మిడ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి 0.25 మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 0.25 మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కర్వ్ తీసుకొని అగైన్ మనకి ప్రిన్సెస్ లైన్లోకి ఇలా కర్వ్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు అలాంటివి లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ అలాగే ఇటు సైడ్ వైపుది కూడా ప్రిన్సెస్ కట్లోకి మీట్ చేసేస్తే మనకి పర్ఫెక్ట్ ప్రింట్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది ఎంతైతే లెంత్ ఉంటుందో ఈ ప్రింట్ షేప్లో కూడా అంతే లెంత్ ఉండాలన్నమాట. అప్పుడు మనకి రెండు జాయిన్ చేసినప్పుడు ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్ ఉంది కాబట్టి
ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ 5 ఇంచెస్ దగ్గరికి ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. ఆ పాయింట్ దగ్గర నుంచి కింది లైన్ వరకు మనకి ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ హాఫ్ని ఫోల్డింగ్ సైడ్ వైపు పైకి మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 6 లైన్స్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా హాఫ్కి 3 లైన్స్ అనేది పైకి మార్క్ చేసుకొని ఇక్కడ స్కేల్స్తో ఇక్కడ నుంచి ఆ పాయింట్ వరకు నేను ఇక్కడ క్రాస్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము కొలతని మార్క్ చేసుకుందాం. ఇక్కడ నడుము కొలత వచ్చేసి 29 ఇంచులు. 29 ఇంచుల 4వ భాగం వచ్చేసి 7.25. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 3 ఇంచెస్ ఉంది కదా, ఇది మనకి డాట్ పాయింట్స్లోకి మైనస్ అయిపోతుంది కాబట్టి ఆ 3ని ఎగ్జాక్ట్గా ఆ షేప్ దగ్గరికి పెట్టేసుకొని 7.25 దగ్గరకు ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫస్ట్ ఎగ్జాక్ట్గా సైడ్ ఫిట్టింగ్ లైన్స్ అనేటివి చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం ఆర్మ్ హోల్ అనేది డైరెక్షన్ అనేది పైకి మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ ఎగ్జాక్ట్గా ఆ డైరెక్షన్ దగ్గరికి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని మనకి కింద ఎడ్జెస్ ఎక్కడికైతే ఈక్వల్ వస్తున్నాయో అక్కడికి ఒక పాయింట్ మార్క్ చేసుకొని ఇప్పుడు పైన 2 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాం కాబట్టి కింద కూడా సైడ్ జాయింట్స్ కోసం 2 ఇంచ్ మార్జిన్ తీసుకొని ఫస్ట్ మనం సైడ్ ఫిట్టింగ్ లైన్స్ అయితే నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి ఎడ్జెస్ ఎక్కడికైతే ఎండ్ అవుతున్నాయో అక్కడికి ఒక పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా. సో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఇక్కడ 5 ఇంచెస్ ఎక్కడికైతే పాయింట్ మార్క్ చేసుకున్నామో ఆ పాయింట్ని బేస్ చేసుకుని లైన్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్, దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నేను నెక్ డీప్ మార్కింగ్ చూపించలేదు కాబట్టి నెక్ డీప్ మార్కింగ్ అయితే చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని నేను 6 ఇంచెస్ డీప్ అనేది పెట్టుకుంటున్నాను. మీకు ఒకవేళ 7 ఇంచెస్ డీప్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ డీప్ అయితే అవసరం లేదు, బాగుండదు అనమాట. సో ఇప్పుడు మనం నెక్ విడ్త్ ఫస్టే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మనకి ఎంతైతే విడ్త్ ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కింద మార్క్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను 3.5 ఇంచ్ పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ బాక్స్ షేప్లో మీకు కావాల్సిన షేప్ని మార్క్ చేసుకోవాలి. రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, స్కాలప్ కావాలంటే స్కాలప్. పైన మాత్రం ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చులోకి తీసేసి నెక్స్ట్ షేప్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ప్రింట్ షేప్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని మిగిలింది మొత్తం కట్ అయితే నీట్గా కట్ చేసుకున్నాను. సేమ్ అలాగే మీరు కూడా కట్ చేసుకోండి. మీకు ఈ షేప్ కటింగ్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను డీటెయిల్గా. ఇప్పుడు బాటమ్ పార్ట్లో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాని ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ మనకి ఫుల్ టోటల్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ అయితే ఉంది. సో మనకి దాంట్లో బాడీ పార్ట్ కోసం 14 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో దాన్ని మైనస్ చేయాలి. సో 43 ఇంచెస్లో 14 ఇంచెస్ మైనస్ చేస్తే మనకి కంప్లీట్గా 29 ఇంచెస్ అయితే లెంత్ తీసుకోవాలి బాటమ్ లెంత్. సో దానికి 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవడానికి, కింద మనము పీకో చేసుకోవడానికి. సో ఎగ్జాక్ట్గా 30 ఇంచెస్ బాటమ్ లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము అంబ్రెల్లాని కట్ చేసుకోవడానికి కంప్లీట్గా 4 లేయర్స్తో క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కాబట్టి మనం నార్మల్గా శారీని ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం నడుము కొలతని మార్క్ చేసుకోవడానికి క్లోజ్డ్ సైడ్ వైపు నుంచి మార్కింగ్ చేసుకోవాలి, ఓపెన్స్ ఉన్న వైపు మార్క్ చేసుకోకూడదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని దీన్ని కూడా ఎగ్జాక్ట్గా 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ వచ్చేసి డాట్ పాయింట్స్కి మార్జిన్ తీసుకున్నాం కదా, సో అది మైనస్ చేసింది, ఎలాగో స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో అది ఇక్కడ మైనస్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 4 లేయర్స్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఇప్పుడు చూపిస్తున్న విధంగా కార్నర్లో నీట్గా ప్లేస్ చేసుకొని పాయింట్స్ నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కార్నర్ దగ్గర నుంచి ఆ పాయింట్ వరకు ఎంతైతే లెంత్ ఉంటుందో సేమ్ లెంత్ని మిడిల్లో కూడా నీట్గా మార్క్ చేసుకొని అలాగే ఇటు సైడ్ వైపు కార్నర్లో కూడా మార్క్ చేసుకొని నీట్గా రౌండ్ అనేది మార్క్ చేసేసుకోవాలి. సో ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాటమ్ లెంత్ని అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనకి బాటమ్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనం ఏదైతే రౌండ్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి టేప్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్ 30 ఇంచెస్ దగ్గరికి ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ అలాగే టేప్ని కొంచెం కొంచెం డిస్టెన్స్లో పెట్టుకుంటూ ఎగ్జాక్ట్ 30 ఇంచెస్ వరకు నీట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పాయింట్స్ అన్నిటిని బేస్ చేసుకొని నీట్గా రౌండ్ మార్క్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో నీట్గా కట్
చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే లైనింగ్ పార్ట్ని కూడా కట్ చేసుకోండి, కానీ మనకి మెయిన్ క్లాత్ కంటే ఒక 1 ఇంచ్ అనేది తగ్గించేసుకొని లైనింగ్ని కట్ చేసుకోండి. అలాగే మనకి బాడీ పార్ట్ది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని నీట్గా ఇలా కట్ చేసి పెట్టేసుకొని నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు మైథస్ సేవింగ్స్.